ప్రస్తుతం మనం ఏఐటీసీయూ జిల్లా సెక్రటరీ కడారి రాములు గారితో ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో అతను కూడా కొన్ని సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్నాడు. ఈ ఎన్కౌంటర్పై అసలు అతను కూడా ఏం చెప్తారో అసలు విన్నాం. ప్రధానంగా చూస్తే ఇవాళ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా పేదవారి కోసం ఇవాళ వారికి జరుగుతున్న అన్యాయం కోసం పోరాటాలు, ఇల్లు నిడిచిపెట్టి కుటుంబాలను నిడిచిపెట్టి వాళ్ళ స్వేచ్ఛ కోసం ఇవాళ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసీలకు ఇలా సమాన పనికి సమాన వేతనం కానీ వాళ్ళకు అందే భూములు కానీ వాళ్ళ హక్కుల మీద కానీ ఇలా చేస్తున్నటువంటి ప్రజల కోసం ఇలా తిండి కోసం లేనటువంటి పేద వర్గాలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ కోసం పోరాడుతున్నటువంటి ఈ విప్లవ పార్టీ ప్రధానంగా అటువంటి వ్యక్తిని కూడా ఇలా దొరికినాక సుతం ఎన్కౌంటర్ చేసి చంపడం కూడా ఈ బూటక ఎన్కౌంటర్ దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈ ఎన్కౌంటర్లపై ఏఐటీసీయూ ఎలాంటి ఉద్యమాలు చేస్తుంది? ఆపరేషన్ కగారు ఆపాలని చెప్పి ఆపాలని చెప్పి కూడా గతంలో మేము మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కూడా ప్రత్యేకించి మేధావి వర్గం కూడా పిలుపునిచ్చింది. వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమంటా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఒక కనీస హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇలా బహిరంగంగా వాళ్ళు శాంతి చర్చలు జరపమని చెప్పినప్పటికీ జరపకుండా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో ఇలా టాటా, అంబానీ, ఆదానీలకు అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టే విధానం కోసమే ఇలా ఆదివాసీలను ఈ యొక్క మావోయిస్టు పార్టీలను అంతమందిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా అక్కడ ఈ యొక్క మావోయిస్టు పార్టీలు కొట్లాడేది దేనికంటే ఇలా అక్కడ ఉన్నటువంటి పేద వాళ్ళకు వాళ్ళ సంపద వాళ్ళకు దక్కాలి, వాళ్ళ కష్టార్జితం వాళ్ళకే కావాలనే విధానంతో వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ దాని మీద ఆలోచన చేసి ఆ పేదరికం పోడగొడతామన్న విధానం లేదు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఇవాళ వాళ్ళ కోసం కొట్లాడే అటువంటి వాళ్ళను ఈ బూటక ఎన్కౌంటర్లు చేసి చంపడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.